కోర్టు ఫీజు లేకుండా ఆర్డర్లు ఇవ్వడానికి కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చట్టంలో మనం తెచ్చుకున్న చక్కటి మార్పులయ్యా. ఇవన్నీ మనం చేసుకుంటూ మన గ్రామంలో ఇంకొక చాలా పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నేర్చుకోవడానికి మనం చేసుకుంటున్నాం. అది ఇక్కడ కనిపించే రీసర్వే. రీసర్వే అంటే మొదటిసారి మనకి దాదాపు 1907లో వచ్చిన చట్టంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేయాలని రాసున్నా 100 సంవత్సరాల పైన గడిచినా కానీ మనం సర్వే చేసుకోలేకపోయాం. అంటే మన రికార్డులన్నీ దాదాపు 100 సంవత్సరాల పాత రికార్డులు తీసుకొని మనం అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మొట్టమొదటిగా ఆ భూమిని రీసర్వే చేస్తే దాని యాజమాన్యాన్ని తేలిస్తే శాశ్వత పరిష్కారం అవుతుందనే చక్కటి ఆలోచనతో ఈ కొత్త రీసర్వే పైలట్ ప్రాజెక్ట్గా మన ములుగుమాడు గ్రామం చూస్ చేయడం జరిగింది. చాలా గర్వపడాలి. మనం ఉన్న 12,000 గ్రామాల్లో మన గ్రామాన్ని చూస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కష్టాలని గమనించి. ఈ రీసర్వే ప్రక్రియ పాత కన్నీళ్లు పెట్టుకుంటూ గొలుసలు తీసుకొని కొలతలు తీయకుండా, గొలుసలు పెట్టుకుంటే ఎర్రర్లు వస్తాయి. మనం పైన కింద ఎత్తులు గుట్టలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎర్రర్లు వస్తాయి. మీటర్ 2 మీటర్ల వరకు మనం తట్టుకునే వాళ్ళం. ఇప్పుడు సెంట్కి మనం విలువ ఇచ్చేటప్పుడు కొత్త టెక్నాలజీ పెట్టుకుంటేనే మనం జాగ్రత్తగా సర్వే చేసుకోగలమని ప్రభుత్వం గమనించి అక్కడ మీకు కనిపించేది డీజీపీఎస్ అయ్యా. డీజీపీఎస్ అంటే ఆ శాటిలైట్ ద్వారా పొజిషన్ తీసుకుంటూ శాశ్వతంగా భూమిపైన ఈ పాయింట్ అలాగే ఉంటుంది. కన్నీళ్ళు అవసరం లేదు. దున్నేటప్పుడు కన్నీళ్ళు పక్కన పడతాయని మనం ఆలోచించే అవసరం లేదు. కన్నీళ్ళు ఎవరన్నా కావాలని కూడా పక్కన పెట్టే అసలు వాళ్ళు చేయలేరు ఈ ప్రక్రియలో. ఆ స్థిరపడున్న పాయింట్ని శాశ్వతంగా అది అదే ఉంటుంది. 2 మిల్లీమీటర్లు యాక్యురసీతో చేయడానికి ఆ యంత్రం మనం పెట్టుకోవడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఇంకొక టెక్నాలజీ కూడా పెట్టుకుంటూ అక్కడ మీకు కనిపించేది డ్రోన్ ద్వారా భూమి స్వభావాన్ని మనం జాగ్రత్తగా చూసి, శాటిలైట్ కంటే డ్రోనే ఎక్కువ యాక్యురేట్ ఉంటుంది కాబట్టి డ్రోన్ కూడా మనం ఫ్లైఓవర్ చేసుకుంటూ రైతు కొలతలు, రైతు భూమి, దాని స్వభావం, దాంట్లో పండించుకునేది ఇవన్నీ గమనిస్తూ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనం పెట్టగలం కాబట్టి కొత్త ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ వివరాలన్నీ తీసుకుంటూ ప్రభుత్వం ఆలోచించింది ఒకటే అయ్యా, మీ జేబులో ఉన్న పట్టాలకి నక్షా పెట్టి పట్టా పాస్బుక్లు ఇవ్వాలి. అంటే మీ పట్టా పాస్బుక్లోనే కొలతలు తెలియాలి, భూమి ఎలా ఉంది, స్వభావం ఏంటి తెలియాలి. రెండోది, ప్రభుత్వ రికార్డులో మీ పట్టా మ్యాచ్ అవ్వాలి. ప్రభుత్వ రికార్డులో ఉన్నది మీకున్నది వేరేగా ఉండకూడదు. మూడోది, ఈ సర్వే చేసుకుంటే మీకు జేబులో ఉన్న పట్టా భూమిపైన ఎక్కడ ఉందనుకోని అందరికీ తెలిస్తే కొనుగోలు చేయడం కూడా సులభం అవుతుంది. మన హక్కులు కూడా మనం జతపరిచి శాశ్వతంగా పెట్టుకోవచ్చు అనే పెద్ద ఆలోచన. ఇంత చక్కటి మార్పు రెవెన్యూ వ్యవస్థలో తీసుకొని వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ మంత్రివర్యుల్ని అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు తమ అనుమతితో టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన. ఎస్ మాది భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, డీసీబీ డైరెక్టర్ గారు అయినటువంటి ఐలూరి వెంకటేశ్వర రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జడ్పీటీ సభ్యులు చావరామకృష్ణ గారిని కూడా త్వరగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పూర్తి రెవెన్యూ వ్యవస్థకి సీనియర్ అధికారి గౌరవనీయులైన సీసీఎల్ఏ గారు నవీన్ మిత్తల్ గారిని మాట్లాడమని విన్నపం చేస్తున్నాను. గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, గౌరవనీయులైన రెవెన్యూ మినిస్టర్ గారికి, గౌరవనీయులైన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ గ్రామంలో రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము. గ్రామాల్లో ఈ రీసర్వే ప్రక్రియ ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది, కొన్ని పైలట్ గ్రామాలు తీసుకొని అక్కడ ఈ రీసర్వే మనం సక్సెస్ చేస్తే మన రాష్ట్రంలో బాగా ఉపయోగపడుతుంది. దానికి కారణం ఏంటి అంటే, మనకు హిస్టారిక్గా తెలంగాణ ప్రాంతంలో మన ల్యాండ్ రికార్డ్స్కి, మ్యాప్స్కి చాలా వేరియేషన్ ఉంది. అంటే కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు, కొన్ని చోట 1920s, 1930s, 1940s అట్లా సర్వే జరిగి, ఎక్కువ 1950s సర్వే జరిగింది ఎక్కువ గ్రామాల్లో. కానీ దాని తర్వాత అప్డేషన్ కాలేదు. మన సబ్ డివిజన్ అవుతున్నాయి, ఫ్యామిలీలో సక్సెషన్ వలన, లేకుంటే కొంత పోర్షన్ భూమి అమ్మితే సక్సెషన్ కూడా అవుతాయి, లేకుంటే మొన్న కొంత పోర్షన్ అమ్ముతాము. కానీ దానికి సబ్ డివిజన్ ఓన్లీ పహానీలో ల్యాండ్ రికార్డులో ఉంటుంది, కానీ దానికి మ్యాప్ రూపంలో కాలేదు.
అది మనం ఓవరాల్గా చూస్తే మన రాష్ట్రంలో దాదాపు 2 కోట్లు సబ్ డివిజన్స్ ఉంటే మన దగ్గర ఓన్లీ 40 లక్షల వరకే మ్యాప్స్ ఉన్నాయి. అంటే సుమారు ఒక మ్యాప్కి 5 సబ్ డివిజన్స్ అయినాయి, కానీ దానికి మ్యాప్ రూపంలో కాలేదు. ఇవి అన్ని ఎక్సర్సైజ్ మనము చేయాలి అంటే దానికి మనం 2 మార్గాలు మనము ఇప్పుడు పెట్టుకున్నాము. ఒకటి ఏమిటి అంటే రీసర్వే. ఇప్పుడు మీ గ్రామంలో మన దగ్గర అసలు మ్యాప్స్ లేవు, టీపన్స్ లేవు, మన విలేజ్ మ్యాప్ కూడా లేదు, మనకి సబ్ డివిజన్ మ్యాప్స్ కూడా మన దగ్గర లేవు. సో అసలు టోటల్గా మ్యాప్స్ లేని గ్రామంగా ఉంది. ఇట్లా మన దగ్గర ఒక 413 గ్రామాలు మన రాష్ట్రంలో ఉంటే ఈ గ్రామాల్లో టోటల్గా ఫ్రెష్ రీసర్వే చేయడానికి మన ప్లాన్ చేశాము. సో మీ గ్రామంలో మేము మొదలు పెడుతున్నాము. ఈ సర్వే ప్రక్రియ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డ్రోన్తో ఓవరాల్గా మనకు గ్రామానికి పిక్చర్ వస్తుంది, మొత్తం టోటల్ గ్రామంలో ఇలా డ్రోన్ ఫ్లయింగ్తో వస్తుంది. రెండవది ఈ యొక్క DGPSతో ప్రతి ఫీల్డ్ దానికి బౌండరీస్ మనము సర్వే చేస్తాము. ఇప్పుడు మన శాటిలైట్ నుంచి చూస్తే మనకు రెజల్యూషన్ దాదాపు ఒక 30 నుంచి 50 సెంటీమీటర్ వరకు, అంటే 1 ఫీట్ నుంచి 1 ఫీట్న్నర వరకు మనకు వేరియేషన్ వస్తుంది శాటిలైట్ చేస్తే. అదే మనం డ్రోన్ నుంచి చేస్తే దాదాపు ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ మనకు వేరియేషన్ వస్తుంది. కానీ ఆ DGPS నుంచి మనకు 2 సెంటీమీటర్, అంటే 1 ఉంగులు 2 ఉంగులు ఎంత వేరియేషన్ ఉంది అంత మనము డిఫరెన్స్తో అంత ఎక్యురసీతో మనం దీంతో సర్వే చేయవచ్చు. సో అసలు కరెక్ట్గా మనకు పిక్చర్ వస్తుంది. సో దీనికి ఒక శాశ్వతం పరిష్కారం అవుతుంది. రెండవది మనం ఏం చేసాము అంటే ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో చేస్తూ పోతే టైం పడుతుంది, కానీ మన భూభారతి చట్టం మనం కొత్తగా తీసుకురావటం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు ధరణి చట్టంలో మనకు చాలా సమస్యలు వచ్చినాయి. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో అసలు అపీల్ వ్యవస్థ ఉండేది కాదు. ఎక్కడైనా ఏదైనా రాంగ్ ఎంట్రీ అయితే, రాంగ్ ఆర్డర్ అయితే ఏ రెవెన్యూ ఆఫీషియల్ దగ్గర దానికి సర్ది చేసే పవర్ ఉండేది కాదు. చూస్తూ ఉంటే కూడా మనం మీరు కోర్టుకి పోయి తర్వాత ఆర్డర్ తీసుకు వచ్చిన తర్వాతనే కరెక్షన్ జరుగుతుంది చెప్పే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఎక్కడైనా సక్సెషన్ జరిగితే దాంట్లో అసలు ఏమాత్రం ఎంక్వైరీ చేసే ప్రక్రియ ఉండేది కాదు. సో ఏమైంది అంటే ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటే ఒక 2 ఊరికి బయట ఉండేవాళ్ళు ఉంటే పర్సన్ చనిపోతే ఆ 3 వచ్చి ఒక అగ్రిమెంట్ చూపించేసి వాళ్ళ పేరుతో సక్సెషన్ చేసిపోయేవాళ్ళు. అంటే తహసీల్దార్ దగ్గర దాంట్లో వెరిఫికేషన్ చేసే ఏమీ పవర్ ఉండేది కాదు. సో ఆ ఒకసారి జరిగితే 48 గంటల్లోనే వాళ్ళు ఇంకొకరికి సేల్ చేసేవాళ్ళు. సో దాంతో చాలా సమస్యలు ఈ సక్సెషన్ చేసినప్పుడు వచ్చేది. ఈ చట్టంలో మనం సర్ది చేయటం జరిగింది. అదేవిధంగా ఏదైనా పాత ఎంట్రీ కూడా ఏదైనా మిస్సింగ్ అయితే లేకుంటే కరెక్షన్ ఉంటే దానికి చట్టపరంగా ఏమీ పవర్ ఉండేది కాదు. అది కూడా సర్ది చేసి ఈ భూభారతి చట్టంలో తీసుకురావటం జరిగింది. అదేవిధంగా భూదార్ ఎట్లా మన ఆధార్ నంబర్ ఉంది, అదేవిధంగా ప్రతి భూమికి ఒక భూదార్ నంబర్ కూడా ఇవ్వడానికి దాంట్లో ఫీచర్ తీసుకువచ్చాము. దీంతో పాటు సర్వే గురించి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సర్వే గురించి కూడా ఎవరైనా భూమి అమ్మితే కొంటే లేకుంటే ఏదైనా సక్సెషన్ జరిగితే ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ పార్టిషన్ రూపంలో చేస్తే మనం రాబోయే రోజుల్లో కంపల్సరీ సర్వే మ్యాప్ ఉండాలి మనము దాంట్లో ఇంట్రొడ్యూస్ చేశాము. అంటే నేను భూమి అమ్మాలి మీరు కొనాలి అంటే మన ఇద్దరు పోయి దానికి సర్వే మ్యాప్ తయారు చేసి దానికి బౌండరీస్ ఫిక్స్ చేసి అది మనం అప్లోడ్ చేస్తే అది మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు అది కూడా నమోదవుతుంది. సో ఫస్ట్ ఆ ప్రక్రియ లైసెన్స్ సర్వేయర్ ద్వారా చేయడానికి మనము ప్రొవిజన్ పెట్టాము. కానీ లైసెన్స్ సర్వేయర్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉండేది. అంటే దాదాపు స్టేట్లో చూస్తే ఒక 5 నుంచి 600 వరకు ఉండేది. కానీ మినిస్టర్ గారు ఏంటంటే మన రాష్ట్రంలో అడిక్వేట్ నంబర్ లైసెన్స్ సర్వేయర్ ఉండాలి చెప్పి డైరెక్షన్స్ ఇస్తే
పోయిన వారం నుంచి మొత్తం రాష్ట్ర పరంగా 7,000 లైసెన్స్ సర్వేయర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని జిల్లాల్లో మొదలైంది. అంటే దాదాపు ప్రతి జిల్లాలో యావరేజ్గా ఒక 200 నుంచి 300 లైసెన్స్ సర్వేయర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఈ లైసెన్స్ సర్వేయర్ మీకు ప్రతి గ్రామంలో ఉంటారు. మీరు వాళ్ళతో ఈ సర్వే మ్యాప్ తయారు చేసి అప్లోడ్ చేసేస్తే అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ సర్వేయర్ దానికి వెరిఫై చేస్తే అది పక్కా ఫిక్స్ అయిపోతుంది. సో దీంతో మన రెవెన్యూ రికార్డ్స్లో రెవెన్యూ ఎంట్రీస్తో పాటు సర్వే మ్యాప్స్ కూడా దాంతో అటాచ్ అవుతుంది. ఇంకొకటి అది మన దేశంలో ఆ స్టెప్ వల్ల చాలా అప్రిసియేషన్ వస్తుంది. మొన్న మన అధికారులు నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా స్టేట్స్ కూడా అది చాలా అప్రిషియేట్ చేశారు. ఏంటి అంటే ఈ ప్రక్రియ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత అది కూడా చట్టంలో ఆల్రెడీ ఉంది కానీ ఇంట్రడ్యూస్ చేస్తాము. లైసెన్స్ సర్వే రాగానే మన భూమికి మనమే సర్వే చేసి అప్లోడ్ చేస్తే అది కూడా గవర్నమెంట్ సర్వేర్ ద్వారా వెరిఫికేషన్ చేసి అది కూడా ఫ్రీజ్ చేయటం జరుగుతుంది. దాంతో ఏమిటంటే మన ఈ రీసర్వే 100% చేసే బదులు వాలంటరీ బేసిస్లోనే నా భూమి ఉంది నేనే సర్వే చేయించి నేనే అప్లోడ్ చేస్తే అది వ్యాలిడేట్ చేస్తే అది మన పట్టాదారు పాస్బుక్తో అటాచ్ అయిపోతుంది. సో ఇలా ఒక చాలా రెవల్యూషనరీ ఒక స్టెప్ లాగా ఇది తయారై మనకి ఈ భూమి సమస్యలు పరిష్కారం అవుతుంది. మీ గ్రామంలో ఆల్రెడీ ఇవాళ మన ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ అందరికీ దీనికి వివరాలు కూడా మన డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఫీల్డ్కి ఈ సర్వే చేసి మీ రికార్డ్తో కంపేర్ చేసి మీకు పట్టాదారు పాస్బుక్తో పాటు సర్వే మ్యాప్ కూడా మీకు ప్రింట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీకు దానికి కూడా మీ డిఫరెన్స్ వస్తే అంటే చేసిన దానికి మీరు అనుకునే దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే దానికి కూడా మీరు రిప్లై చేయడానికి అపీల్ చేయడానికి కూడా మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సో చాలా ఇది పారదర్శకంగా తర్వాత చాలా మీ పార్టిసిపేషన్తో జరిగే ప్రాసెస్ ఉంది. నేను అనుకున్నాను చాలా మీరు అందరూ దానికి లాభం పొందుతారు. ఇక్కడ చేసిన ఈ స్టెప్ కూడా మన రాష్ట్ర పరంగా కూడా అన్ని గ్రామాల్లో ఎక్స్టెండ్ అయ్యి మన రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి కూడా నేను ఈ సందర్భంగా నేను భావిస్తూ మళ్ళీ ఇవాళ రెవెన్యూ సదస్సులు కూడా మొదలు పెడుతున్నాము. ఆ రెవెన్యూ సదస్సులు కూడా కారణం ఏంటి అంటే గతంలో మీరు వచ్చి తహసీల్దార్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు రెవెన్యూ సదస్సులో భూభారతి చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చి మన అధికారులే మీ గ్రామానికి వచ్చి అప్లికేషన్స్ తీసుకొని అది ఒక టైం బౌండ్ సిస్టంలో పరిష్కారం చేసే మార్గం మనము డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 3వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు వరకు మొత్తం స్టేట్ వైడ్గా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అది దాంట్లో వచ్చిన అప్లికేషన్స్ 15 ఆగస్టు కల్లా కంప్లీట్ వెరిఫికేషన్ చేసి ఆర్డర్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో దీంతో పెండింగ్ ఉన్న సమస్యలు కానీ ఏదైనా సమస్యలు మీరు అప్లై చేయలేకపోయినారు లేకుంటే ఇంతకుముందు అప్లై చేసి రిజెక్ట్ అయినాయి అవి అన్నీ మీ డోర్ స్టెప్స్లోనే పరిష్కారం అవుతుంది. దీనికోసం కూడా నేను కలెక్టర్ గారికి వాళ్ళ టీంకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పకడ్బందీగా ఒక ప్రతి సమస్య మన జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా దానికి ఎంక్వైరీ చేసి ప్రాపర్ మనము దానికి సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి కూడా మీ కలెక్టర్ గారికి అందరి ఆఫీషియల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇవ్వడానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జేడీ ప్రసన్నలక్ష్మి గారిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. Thank you, sir. Honorable Deputy CM, sir. Honorable Revenue Minister, sir. Honorable Agriculture Minister, sir. వేదిక పైన ఉన్న
పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ములుగుమాడ ప్రజలందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ ప్రోగ్రాం గురించి, రెవెన్యూ సదస్సుల గురించి, సర్వే గురించి ఏమేమి చెప్పాలో ఆల్రెడీ మన కలెక్టర్ గారు, ముజమ్మిల్ గారు, సీనియర్ సిసిఎల్ఏ సార్, మిత్తల్ సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను మీ టైం తీసుకోకుండా నేను ఒకే మాట మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఈ సర్వే ప్రక్రియ అనేది చాలా ఒక కీలకమైన ప్రక్రియ. ఎందుకంటే ఈ గ్రామంలో మనం ఏం చేయబోతున్నామో ద సేమ్ ప్రొసీజర్, ద సేమ్ ప్రాసెస్ మనం వేరే గ్రామాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అందువలన మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ మీ గ్రామంలో కనీసం 2 to 4 months జరుగుతుంది. పగడబందీగా ఈ రికార్డ్ సర్వే చేసి, రికార్డ్ తయారు చేసి మీ చేతిలో మీ రికార్డ్ అందించాలంటే కనీసం అరౌండ్ 3 to 4 months పడుతుంది. మై రిక్వెస్ట్ ఈ టు ద ఎల్డర్స్ ఆఫ్ దిస్ విలేజ్, పర్టికులర్లీ ద ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్, బికాస్ ఎందుకంటే ఖమ్మం అంటే కొద్దిగా చైతన్యం ఉన్న జిల్లా, ఇక్కడ ఉన్న రైతులు చాలా చైతన్యం ఉన్న రైతులు కాబట్టి మీరందరూ దీంట్లో భాగస్వామ్యం అయి ఈ సర్వే సెటిల్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జేడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రసన్న లక్ష్మి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. సభను అలంకరించిన మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్ గారికి, రెవెన్యూ శాఖ మార్చులైన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మార్చులైన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అధికారులైన రెవెన్యూ ప్రధాన కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారికి, మరియు మా కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీ జ్యోతిబుద్ధ ప్రకాష్ గారికి, ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ముంజమల్ ఖాన్ గారికి, అలాగే మరియు ఇతర అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ములుగుమాడు గ్రామ ప్రజలకి మరియు రైతాంగానికి మరియు పాత్రికేయులకి అందరికీ నా నమస్కారములు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,899 గ్రామాలు ఉండగా అందులో 413 గ్రామాలకి ఎటువంటి గ్రామ నక్షా కానీ ఎటువంటి రికార్డులు లేవు అని మన మంత్రివర్యుల గారికి మేము తెలియచేయగానే మన రెవెన్యూ మంత్రివర్యులు ముందుగా మనం ఒక 5 గ్రామాలని ఎంపిక చేసుకుని అందులో మనం పైలట్ ప్రాజెక్ట్ చేద్దాము అని మాకు ఆదేశించడమైనది. ఈ ఆదేశాల మేరకి మేము 5 గ్రామాలని సెలెక్ట్ చేశాము. ఆ 5 గ్రామాల్లోని వైమానిక డ్రోన్ ఆధార సర్వే పద్ధతి ఒక పద్ధతిలోని, మరియు అదే గ్రామాన్ని ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ మెథడ్ అంటే మన రోవర్స్ సెటిలైట్ సిస్టమ్ని ఉపయోగించుకుని సర్వే చేసి ఈ 2 పద్ధతుల్లో చేసిన దాంట్లో రైతుకి ఏది మేలు చేకూరుతుంది అన్నది అంశాలను పరిశీలించి అదే విధంగా మిగిలిన అన్ని గ్రామాలకి చేద్దామని మాకు ఆదేశాలు జారీ చేశారు. సో మొదటిసారిగా ఎంపికైన గ్రామాల్లో మీ ములుగుమాడు గ్రామం కూడా ఒక గ్రామం. ఈ గ్రామంలో మొత్తము మనకి ఇప్పటి వరకు ఎటువంటి సర్వే రికార్డులు అంటే మన టిప్పన్లు కానీ గ్రామ నక్షా కానీ సేతువారు కానీ ఎటువంటివి లేవు. సో ఇప్పుడు ఈ గ్రామ రైతాంగానికి రీసర్వే చేసి మేము వాటిని అన్నిటినీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే భూకమత పటం, టిప్పన్ అంటారు దీన్నే. సో ఈ భూకమత పట్టణం ఏంటంటే ప్రతి రైతు భూమిని అతని సమక్షంలో కొలిచి ఖచ్చితమైన కొలతలతో మరియు అక్షాంశ రేఖాంశాలతో కూడిన భూకమత పటాన్ని తయారు చేస్తారు. ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్. సో దీన్ని
ప్రతి రైతు భూమిలో భూధార్ నెంబర్, మనిషికి మనకి ఆధార్ నెంబర్ ఎలా ఉందో ప్రతి రైతుకి అతనికి ఉండే భూమికి ఒక భూధార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ గ్రామ భూకమత పటం పైన దానికి సంబంధించిన అక్షాంశ రేఖాంశాలు ఉంటాయి, మరియు కొలతలు అవన్నీ మీటర్లో ఉంటుంది, మరియు వాటి విస్తీర్ణము దానిపైన ప్రత్యేకంగా ముద్రిస్తారు. సో దీంతో పాటుగా సేత్వార్ లేదా భూమి వివరాల రిజిస్టర్ అనేది కూడా ఒకటి తయారు చేస్తాం. గ్రామం మొత్తం సర్వే అయిపోయిన తర్వాత మీ గ్రామంలో ఎన్ని పహానీ ఎంట్రీస్ ఉన్నాయో వాటన్నిటికీ తాలూకా పట్టేదారులు లేకపోతే ఖాతేదారులు ఎంతమంది ఉన్నారో ఆ ఖాతేదారుల యొక్క భూమి వివరాలన్నింటినీ ఒక రిజిస్టర్లో తయారు చేస్తాం. అందులో రైతు పేరు, వాటి యొక్క విస్తీర్ణము, దాని క్లాసిఫికేషన్ అంటే తరి భూమా, వెట్ట, అవన్నీ కూడా ఉంటాయి, అందులో పొందుపరుస్తారు. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే రైతుకి ముఖ్యంగా ఈ సర్వే వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే అధికారికంగా మీకు ఒక గుర్తింపు హక్కులు లభిస్తాయి, మరియు పక్కా హద్దులు, పొరుగు పట్టేదారులతో గల హద్దు తగాదాలు అన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్, వారసత్వంగా కట్టుదిట్టంగా వాళ్ళ పిల్లలకి సులభంగా భూమి మారుతుంది. ఆస్తి అమ్మకాలు కొనుగోలు తేలిగ్గా జరుగుతాయి. బ్యాంకుల్లో లోను సులువుగా పొందగలుగుతారు. ఇదే కాకుండా రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసా వంటి స్కీములు అర్హులైన రైతులందరికీ అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా వరదల్లో ఏ భూములైనా దెబ్బతిన్నా ఖచ్చితంగా ఎక్కడ ఏమి జరిగిందనేది ఖచ్చితంగా నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రణాళికలైన రోడ్లు కానీ, కాలువలు కానీ, వేర్ హౌస్లు కానీ వంటి పనులను సులభంగా మనం ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే గ్రామం అభివృద్ధి అవుతుంది, గ్రామంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా పాటుపడుతుంది. సో అందుకు గాను ఈ గ్రామాన్ని సర్వే చేయడానికి చాలా అనుభవం ఉన్న, వేరు వేరు రాష్ట్రాల్లో రీసర్వే అనుభవం ఉన్న ఐఐసిటి టెక్నాలజీకి ఈ పనిని అప్పగించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ గ్రామంలో సర్వేని ఎలా నిర్వహించారు అన్నది ఇప్పుడు వాళ్ళు మనకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. అలాగే ఈ ములుగుమాడ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పైలట్ ప్రాజెక్టు మా కంపెనీకి ఇచ్చి ఈ సర్వేని సక్రమంగా చేయమని మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు ఎంతో మేము గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ములుగుమాడు గ్రామంలో మేము సర్వే 18వ తారీఖున మొదలుపెట్టాము. ఈ సర్వేలో ముఖ్యంగా 3 భాగాలుగా మేము సర్వే చేస్తాము. మొదటిది ప్రీ సర్వే యాక్టివిటీస్, రెండవది డాక్టర్ విజయ్ స్లైడ్, గో టు స్లైడ్. మొదటి ప్రక్రియలో ప్రీ సర్వే, రెండవది సర్వే, మూడవది పోస్ట్ సర్వే. ప్రజెంట్ ఇప్పుడు మనము ప్రీ సర్వే యాక్టివిటీస్ పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్, ఈ రీసర్వే అంటే మిర్రర్ గ్రౌండ్ ఏముందో దాన్ని మనము ఫోటోగ్రాఫ్ ద్వారా కానీ మిషన్స్ తోట కానీ మనము చేసేటువంటి ప్రక్రియనే మిర్రర్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్, మొదలుగా ప్రీ సర్వేలో మనము డిపార్ట్మెంట్ నుంచి మొత్తము రికార్డ్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని పహానీ, ఆర్ఓఆర్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వర్క్ మొదలుపెట్టాము. తర్వాత గ్రౌండ్ కంట్రోల్ నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా విలేజ్ సెంటర్లో ఒక బెంచ్ మార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. ఆ బెంచ్ మార్క్ని క్రాస్ నెట్వర్క్ కనెక్ట్ చేసి, ఖమ్మంలో ఉన్నటువంటి క్రాస్ నెట్వర్క్ కనెక్ట్ చేసి మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత కంట్రోల్ పాయింట్స్, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్, అవి కూడా విలేజ్లో ర్యాండమ్గా అక్కడక్కడ వేయటం జరిగింది. దాని తర్వాత ముఖ్యమైనటువంటి ట్రై జంక్షన్ పాయింట్స్. ట్రై జంక్షన్ అంటే 3 విలేజ్లకి ఇంటర్సెక్షన్లో ఒక పాయింట్ ఉంటుంది. అది 3 విలేజ్లకి కామన్ పాయింట్.
అవి మనము మొత్తము మండల సర్వేయర్స్ అందరూ కలిసి విలేజ్ అంతా పరిశీలించి 2 ట్రై జంక్షన్స్ ని కనుక్కున్నారు. వాటిల్ని శుభ్రం చేసి పడిపోయిన స్టేజ్లో నెక్స్ట్ ఆ ట్రై జంక్షన్స్ ని కూడా సరిచేసి వాటిల్ని రీపెయింటింగ్ చేసి వాటిల్ని కూడా అబ్జర్వేషన్ చేసి మరి అయింది. ఇప్పుడు ఆ ట్రై జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో పురాతనమైనయే కదా ఇవి? పురాతనమే సార్. మీరు ఐడెంటిఫై చేసిన 2 కూడా. ఎస్ సార్. సో దాన్ని పర్ఫెక్ట్ కనుక్కోగలిగినాం. కరెక్ట్ సార్. రైట్. సో అలా ట్రై జంక్షన్ పాయింట్స్ రెండింటిని అలానే 2 కొత్తగా బై జంక్షన్ పాయింట్స్ ని మేము ఎస్టాబ్లిష్ చేయడం అయింది. ఎందుకంటే బై జంక్షన్స్ ఎక్కడా కూడా మాకు కనపడలేదు. కొత్తగా మనం బై జంక్షన్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాము. ఈ తర్వాత వీటన్నిటిని అబ్జర్వేషన్ చేసి నెట్వర్క్ లోకి తీసుకొచ్చాము ఈ విలేజ్ ని. దీనికంటే ముందు మనకి ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసము ఇలా దండోరాలు, చాటింపులు ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. వర్క్ ఏ రోజు ఎంతమంది సర్వేయర్లు రావాలి ఏంటి అనేది మనం తెలియజేస్తున్నాం. మీరు అది అంతా గమనించుకొని ఆ రోజు ఏజెన్సీ సర్వేయర్స్ కి సహకరించినట్లయితే వర్క్ లో ఏ విధమైనటువంటి తేడా రాకుండా చక్కగా జరుగుతుంది. గ్రామ సభ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం తర్వాత ఈ గ్రామంలో తొలిసారిగా గ్రామ సభ ఒక పెట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ ఏడీ గారు అలానే మన ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ ప్రాజెక్టు యొక్క అవసరము ఆవశ్యకత గురించి చక్కగా వివరించడం కూడా జరిగింది. ఇందాక నేను చెప్పిన ఈ బెంచ్ మార్క్స్ వాటి యొక్క లొకేషన్స్ ఫొటోస్ అవి. నెక్స్ట్ అలానే ఈ సర్వే చేయడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఫామ్స్ ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ కావాల్సినటువంటి ఫామ్స్ అవన్నీ మాకు ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెంప్లెట్స్ ఇచ్చారు. వాటిని మేము సర్వే చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఫిల్ చేయాలి, ఎలా చేయాలి అవన్నీ చేసి వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మొత్తం కూడా ప్రక్రియ ప్రీ సర్వేలో అయిపోయింది. ఇప్పుడు మనకి సర్వే ప్రక్రియలో 2 మెథడ్స్ లో మనము ఈ విలేజ్ పైలట్ సర్వే చేస్తున్నాం. ఒకటి డ్రోన్ సర్వే, రెండోది ప్యూర్ గ్రౌండ్ మెథడ్ లో రోవర్స్ యూజ్ చేసి మనము సర్వే చేస్తాం. డ్రోన్ సర్వేలో మొదటిగా డ్రోన్ తీసుకొచ్చి మనం అక్కడ ఉన్న డ్రోన్ ని మనం మొత్తం విలేజ్ కి ఫ్లై చేశాము. కొంత మనం ఓవర్లాప్ తీసుకొని పక్క విలేజ్ కి కూడా తీసుకొని విలేజ్ కవర్ అయ్యేట్టుగా చేశాము. దాని తర్వాత ఆ డ్రోన్స్ ఇమేజ్ని మనము ప్రాసెసింగ్ చేసుకొని కంప్లీట్ గా మనం ఏదైతే గ్రౌండ్ కంట్రోల్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేశామో దాన్ని రిఫరెన్స్ గా క్రాస్ నెట్వర్క్ ని కూడా రిఫరెన్స్ గా తీసుకొని గ్రౌండ్ కి మ్యాచ్ చేసడం జరిగింది. ఇప్పుడు ఆ ఇమేజ్ లో ఏదైనా 2 పాయింట్స్ ని మనం మెజర్ చేస్తే గ్రౌండ్ లో 2 పాయింట్లను మెజర్ చేస్తే మనకి 5 సెంటీమీటర్స్ లోపే మనకి టోటల్ గా యాక్యురసీ వస్తుంది. అలా చెక్ చేసిన తర్వాతే మనము డ్రోన్ ని డిజిటైజేషన్ కి వాడటం జరిగింది. ఆ డిజిటైజేషన్ అయిపోయిన తర్వాత మన మండల సర్వేయర్లు ఈ రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళ ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్య నక్షా లేదు, అందువలన కొద్దిగా మనకి సర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఈ డ్రోన్ ద్వారా డిజిటైజ్ చేసినటువంటి విలేజ్ మ్యాప్ని తీసుకొని మనము పహానీని కూడా రెఫరెన్స్ గా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పహానీలో ఉన్న ప్రతి ఒక్క భూమి యొక్క భాగాన్ని మనము మ్యాప్లో గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత వీటిల్ని పూర్తిగా మ్యాప్ని తయారైన తర్వాత రీసర్వే తర్వాత ప్రతి ఒక్క సర్వే నెంబరు ఎంత ఏరియా వచ్చింది, పహానీలో ఎంత ఏరియా ఉంది, ఈ 2 కూడా మనం రీకన్సిలేషన్ చేసుకుని ఏమీ తేడా లేకపోతే వాటిని ఓకే చేసి తేడా ఉన్న వాటిల్ని మళ్ళీ మనం ఒకసారి ఫీల్డ్లో వెరిఫికేషన్ చేసి మొత్తానికి ఒక డ్రాఫ్ట్ విలేజ్ మ్యాప్ తయారు చేయడం పడుతుంది. ఆ డ్రాఫ్ట్ విలేజ్ మ్యాప్ తయారైన తర్వాత ఎల్పిఎంస్ జనరేషన్ చేస్తాం. నెక్స్ట్ విజయ్ ఈ డ్రోన్ సర్వే నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ చేసింది ఇలా. నెక్స్ట్ ఈ ఇమేజ్ మొత్తం విలేజ్ కి సంబంధించినట్టు ములుగుమాడి విలేజ్, దాంట్లో రెడ్ కలర్ లో ఉన్నది విలేజ్ బౌండరీ, మధ్యలో ఉన్నది హ్యాబిటేషన్ అంటే గ్రామస్తుల నివాస ప్రాంతము. ఈ ఇమేజ్ ని తీసుకొని మనం డిజిటైజేషన్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్
ఇలా విలేజ్ బౌండరీని ప్యూర్ గ్రౌండ్ మెథడ్ సిస్టంలో మనము ఐడెంటిఫై చేసుకొని విలేజ్ చుట్టూతా ప్రతిదీ పాత బౌండరీ పిల్లర్స్ ఏమైనా ఉన్నాయా వెరిఫై చేసుకుంటూ ఉంటే వాటిని కన్సిడర్ చేసి లేకపోతే కొత్త పాయింట్లను వేసుకుంటూ విలేజ్ బౌండరీ క్లోజ్ చేయటం అయింది. ఈ విలేజ్ బౌండరీ ప్రక్రియ కూడా పూర్తయింది. తర్వాత ఓల్డ్ విలేజ్ ఏరియాతో రీకన్సైల్ చేస్తే మ్యాచ్ అయింది. అందువల్ల మనము దీన్ని ఫైనల్ చేసుకొని ఇన్సైడ్ ప్రతి ఒక్క రైతు యొక్క పొలాల కొలతలకి మనము మొదలుపెట్టాం. నెక్స్ట్, ఇలా మనం సర్వే చేసేటప్పుడు ఫామ్ 10 అంటే మనకి రికార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఎన్ని, ఫీల్డ్ నుంచి మనం ఏం డీటెయిల్స్ తీసుకోవాలి అనేది ఒక ఫామ్ మనకి ఇవ్వటం జరిగింది. ఆ ఫామ్ తీసుకుని సర్వేయర్లు మీ పొలాల కొలతలు కొలటానికి వస్తారు. అప్పుడు మీరు మీ యొక్క పట్టా పాస్బుక్లు, మీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వారు అడిగినటువంటి విషయాల్ని చెప్తే ఈ ఫామ్లో ఫిల్ చేసి మీ సంతకాలు తీసుకుంటారు. దాని తర్వాత మీది కొలతలు వేసినప్పుడు రఫ్గా ఫీల్డ్లో మా సర్వేయరు ఈ విధంగా స్కెచ్ ఒకటి వేసుకుంటారు రెఫరెన్స్గా. ఆ స్కెచ్ ఈ రోవర్ ద్వారా వచ్చిన పాయింట్లని ల్యాబ్లో ఏ రోజు సర్వే జరిగితే ఆ రోజు డేటా డౌన్లోడ్ చేసుకుని మ్యాప్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ డిజిటైజ్ చేస్తారు. ఇది గ్రౌండ్ మెథడ్లో. ఇందాక ఏరియల్ సర్వేలో కూడా చెప్పాను, డ్రోన్ సర్వేలో అది ఇమేజ్ మీద డిజిటైజ్ చేస్తాము. ఇది గ్రౌండ్లో పాయింట్స్ తీసుకొని కనెక్ట్ చేసి మ్యాప్ జనరేట్ చేస్తాం. నెక్స్ట్, ఇలా మ్యాప్ తయారైపోయిన తర్వాత 2 మెథడ్స్లో కూడా ఒక మ్యాప్ వస్తుంది. మేము ఈ 2 మ్యాప్స్ని రీకన్సైల్ చేసి ఈ ప్రభుత్వం మాకు చెప్పినటువంటి ఎనాలిసిస్, డ్రోన్లో అయితే ఎంత యాక్యురసీ వచ్చింది, ప్యూర్ గ్రౌండ్ మెథడ్లో చేస్తే ఎంత యాక్యురసీ వచ్చింది, ఈ రిపోర్ట్ ఒకటి మేము కమిషనర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ విలేజ్ మ్యాప్ జనరేట్ అయిన దాన్ని ఎల్పిఎంస్ ఇండివిజువల్ గా ప్రతి ఒక్క రైతుకి వారి యొక్క సర్వే నెంబర్ని వేసి ఒక ఎల్పిఎం జనరేట్ చేయడం జరుగుతుంది. ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్. ఆ మ్యాప్లో మీకు సంబంధించినటువంటి పొలం యొక్క షేపు, అలానే ఆ పొలం మీ యొక్క హద్దుల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు, ఆ యొక్క డిస్టెన్స్, ఒక్కొక్క లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది, వాటి యొక్క కోఆర్డినేట్స్, క్యూఆర్ కోడ్, ఇవన్నీ మేము అందులో పొందుపరిచి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఒక వారం రోజులు మీ దగ్గర ఉంటుంది. తర్వాత మీకు ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ అంటే అందులో ఏదైనా లోపం ఉన్నట్లయితే పంచాయతీ ఆఫీసులో ఒక అబ్జెక్షన్ రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ రిజిస్టర్లో మీ యొక్క అబ్జెక్షన్స్ ఏంటో రాసినట్లయితే మండల సర్వేయర్లు, ఏడీ గారు వీళ్ళందరూ దాన్ని ఒకసారి ఎనాలిసిస్ చేసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ల్యాబ్లో చేసేవైనా పేర్లలో తప్పులుంటే లేదు మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయాలా, ఇవన్నీ చేసి తగు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్వే, మళ్ళీ ఒకసారి ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ రీసర్వే చేసి ఫైనల్ చేసి ఒక ఫైనల్ మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఎల్పిఎం డిస్ట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ సర్వే. నెక్స్ట్, ఇదే గ్రామానికి మొత్తం విలేజ్ని ట్రావర్స్ చేసుకుంటూ బౌండరీ ఫిక్స్ చేసామని చెప్పాను కదా, ఆ విలేజ్ బౌండరీ తాలూకు ట్రావర్స్ మ్యాప్ ఇది. నెక్స్ట్, ఇది హ్యాబిటేషన్ మ్యాప్. దీనికి కూడా మొత్తం ట్రావర్స్ చేసుకుంటూ వాటి యొక్క ప్రతి ఒక్క మలుపుకి ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని జనరేట్ చేసి మ్యాప్ని ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పైలట్ జరుగుతున్న ఈ 10 రోజుల్లో మాకు ఎంతో సహకారం అందిస్తూ మాకు ఏడీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అట్లానే కలెక్టర్ గారు కూడా వారి టైంని తీసుకొని మా గ్రామ సభకు వచ్చి ఎంతో మాకు సహకరించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు. నెక్స్ట్, 2 పాయింట్స్. టోటల్ ఈ రెవెన్యూ విలేజ్ ఏరియా ఎంత ఉంది? 849 ఎకరాలు 32 గుంటలు. ఓకే, మీ వారికి ఏంటి మైక్. సో మీకు మీరు అనుకునే దాన్ని బట్టి ఇంకా ఎంత టైం పట్టుద్ది ఇది మీ లెవెల్లో కంప్లీట్ చేయడానికి? సార్, ఇప్పుడు మేమైతే రోజుకి 3 టీములు ఉన్నాయి మాకు. ఒక్కొక్క టీము 25 పార్సిల్స్ చేస్తున్నాము. అంటే రోజుకి ఒక 75 చొప్పున అవుతాయి. మొత్తం ఒక 1200 దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్గా. వీటిని చేయాలి అంటే ఇంకొక 20 రోజుల దాకా పట్టచ్చు. అంటే ఇది కూడా ఆల్ టుగెదర్ మనం అనుకున్న A to Z మీరు ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారో అవన్నీ చేయడానికి, ఆ పార్ట్ మొత్తం చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది టెంటేటివ్ గా? ఇంకొక 20 రోజుల దాకా పడుతుందండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 1 మంత్.
అంతే కదా? ఇందులో మళ్ళీ ఫార్మర్స్ కూడా హాజరుని బట్టి కూడా ఉంటుందండి. ఓకే, అవి కూడా కలుపుకొనే చెప్పండి మీరు. ఆ రైతులు హాజరైతే 20 రోజుల్లో అయిపోతుంది. రైతులు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలనే చూస్తున్నారు కదా. అవును సార్. కోఆపరేషన్ ఉంది కదా రైతులది? కోఆపరేషన్ ఉందండి. లేదా? ఉన్నదండి. ఉన్నది కాబట్టి పాజిటివ్ గా కోఆపరేషన్ ఉన్నది అనుకుంటే మీకు ఎంత టైం పట్టుద్ది? 20 రోజులు, మినిమం 20 రోజులు పడుతుంది. సరే, 20 రోజులు కాబట్టి 4 రోజులు తీసుకోండి. రెండవది ఏడీ గారు, ఆదాబీది కూడా సర్వే చేపించుకోండి. ఆదాబీది కూడా, అబాదీది ఉంది కదా, అబాదీది కూడా సర్వే చెప్పండి, అవుట్ సైడ్స్ ది. ఓకే, అది నేను ఈ టైంలో మామూలుగా రైతులకు సంబంధించిన వరకు అవుతుంది. అది కొద్దిగా ఎడిషనల్ టైం తీసుకుంటుంది. సరే, దాని తర్వాత పెట్టుకోండి. ఇది ఒకసారి మనకి పైలట్ ఉంటుంది, చేద్దాం. రైట్, నెక్స్ట్ అబాదీ కూడా చెప్పిద్దాం పైలట్ కింద. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఇద్దరు రైతులను కోరుచున్నాం. రేళ్లచెర్ల శ్రీనివాసరావు, మీరు ఎక్కడున్నారు? రేళ్లచెర్ల శ్రీనివాసరావు ఉన్నారా? పైకి తీసుకోండి, రైతన్న పైకి తీసుకోండి. సభ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎరుపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, అలాగనే మహిళా మండల అధ్యక్షురాలు గంటా తిరుపతమ్మ గారికి, మరియు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు గారికి, అలాగనే మా ఎరుపాలెం మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇంకా నా గ్రామ ప్రజలకు, ములుగుమాడు గ్రామ సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ములుగుమాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేళ్లచెర్ల శ్రీనివాసరావు గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు తెలంగాణ టైగర్ మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగనే రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నా జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సర్వే కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో 5 గ్రామాలు ఎంచుకున్నారు. ఈ 5 గ్రామాల్లో మన గ్రామం రావటం మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన గ్రామం 1922లో నందిగం మండలం ములుగుమాడు గ్రామంగా ఉండేది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఎర్రుపాలెం మండలం ములుగుమాడుగా చేయటం జరిగింది. మరి అప్పటి నుంచి మనకి ఒక నక్ష లేదు, ఒక కాగితం లేదు. మనం పొలం కొలుసుకోవాలన్నా, ఏదన్నా మనం భూ సర్వే పెట్టుకోవాలన్నా కూడా మా దగ్గర నక్ష లేదని తహసీల్దార్ గారు చేతులు ఎత్తేస్తున్నారు. అలాంటి టైంని చూసుకొని మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మల్లు బట్టి విక్రమార్క గారు ఎంతో ఆచి చూసి మన గ్రామాన్ని ఎన్నుకొని ఈ గ్రామంలో రైతులు భూ సమస్యతో బాధపడకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని మన ములుగుమాడు నుంచే శ్రీకారం చుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులు. అంతేకాదు ఇవాళ మన ఊరికి మన గ్రామానికి ఒక సంక్రాంతి రంజాన్ లాగా ఉంది. ఒక పండగ వాతావరణం ఏర్పడింది. రోజు లుంగీలుండేవి, ఇవాళ అన్ని కాకీలతో ఉంది గ్రామం. అంటే ఇవాళ మనం బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం చేసినాం కాబట్టే మనకి ఎంత గౌరవం ఉందని కూడా మనం ఈ స్టేజ్ మీద నేను సదాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మనకి భూభారతి చట్టం అని మళ్ళీ దీన్ని ఒక కొత్త చట్టాన్ని శ్రీకారం చుట్టారు. ఇదేంటంటే గతంలో 2014 ఒకడ పాస్బుక్లు రాని వ్యక్తులు మన సీరాల వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. ఆయనకి మాటూరులో ఇంతవరకు పాస్బుక్ రాలా. రోజు మన ఇక్కడికి వస్తారు, గంటల సీను నాకు పాస్బుక్ ఏదని. అలాంటి టైంలో కూడా అలాంటి దాన్ని ఇబ్బంది కలగకుండా భూ చట్ట కార్యక్రమాన్ని మళ్ళీ బట్టి గారు మన ముందుకు తీసుకొచ్చారంటే మనం ఎంతో అదృష్టవంతులు. మన పార్టీలో బట్టి విక్రమార్క గారు మన నియోజకవర్గాన్ని ఆశి చూసి సాధించినట్టు. ఇదిగో ఇటు చూడండి, ఈ రోడ్డు ఇప్పుడే అడుగులు పడుతుంది.
ములుగుమాడు నుంచి నాగరపాడుకి పరుగులు పెడుతుంది ఆ రోడ్డు. మరి ఇదంతా ఎవరి దయ? బట్టి విక్రమార్క గారి దయ కదా. మనం ఎప్పుడైనా సరే 4 అడుగులు వెనక్కేసినా సరే కుప్పిల నుంచి ముందుకు దూకే దమ్ముండ నాయకుడే మన బట్టి విక్రమార్క గారని నేను ఈ స్టేజ్ మీద సదాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ₹1 పెట్టి సబ్ స్టేషన్ కట్టించిండు. రావణపాలెం నుంచి మేనోల్ దాకా డబల్ రోడ్ వేసిండు. మరి ములుగుమాటలో ఒక్కసారి కూడా మామూలు మట్టి రోడ్డు చూద్దామన్నా దొరకదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారికి ములుగుమాడు గ్రామం అంటే ఎడాతీరని లేని గ్రామం అని ఆయనకి ఇది అభిమానం. అంతేకాదు సర్వేర్లు వచ్చారు, వాళ్ళు ఎంతో శ్రమతోటి ఈ కార్యక్రమాన్ని చాలా రోజు టమకా వేయటం, అంతేకాదు మైకులో చెప్పటం, రైతులను దగ్గరకు పిలిపించటం, కొలతలు చూపించటం. ఆ రైతు లేకపోతే మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ రైతును పిలిపించి నువ్వు ఎక్కడ ఊళ్ళో ఉన్నవా, ఊరు నుంచి ఇక్కడికి వచ్చేయి, నీ పొలం గొలుస్తూ నీ అద్దులు చూపి, నీ అద్దుల ప్రకారం మేము కొలిసి నీకు నక్షా చూపించి పాస్ బుక్ తయారు చేపిస్తామని చెప్పి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగటానికి కారణం బట్టి విక్రమార్క గారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మైలవరం సత్యనారాయణ గారు ఉన్నారా? మన ములుగుమాడు గ్రామానికి విచ్చేసిన రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు అందరికీ అభినందనలు. ఈరోజు మన ములుగుమాడు గ్రామంలో రీసర్వే జరుగుతుంది. రైట్, మీరు ఈ సర్వే వల్ల ఈ గ్రామానికి ఏం ఉపయోగం, రైతులకి ఏం ఉపయోగం, దీనివల్ల ఏం మేలు జరగబోతుందో దాని గురించి చెప్పండి. రీసర్వే జరుగుతుంది. ఈ సర్వేలో ఇప్పుడే వెంకటేశ్వరరావు అన్నట్టు సర్వేలో చాలా పాస్బుక్లు కానీ మా భూమికి సంబంధించిన రెవెన్యూలో ఏ ఆధారం లేదు. అలాంటిది ఈరోజు ఈ కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు పెట్టించి ఈ కార్యక్రమంలో ఫస్ట్ కూడా మా గ్రామాన్ని ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలందరికీ మాకు అంత సంతోషంగా ఉంది. అలాగే ఈ సమస్యలు కొన్ని ఎక్కనివి ఉన్నాయి, అవి కూడా ఈ టైంలోనే సర్వే నెంబర్లన్నీ సరి చేసుకొని అన్నీ కూడా మంచిగా చేయవలసిందిగా కోరుతున్నాం. మా రైతులంతా కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. రైతులంతా కూడా ఈ సర్వేలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ అభినందనలు. ఎవరన్నా ఒక రైతన్న నిజంగా తనకున్న ఇబ్బంది పడ్డ కష్టము స్పష్టంగా చెప్తే ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. ఎవరన్నా రావచ్చు చెప్పదలుచుకున్న రైతు. నా పేరు కటికల సీతారామరెడ్డి, సిద్ధినేనిగూడెం సొసైటీ చైర్మన్. నేను రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క రైతుల దృష్టిలో ఉంది ఏంటంటే 194వ సర్వే నెంబర్ నాకు 3 ఎకరాలు ఉంది, కానీ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి 3 ఎకరాల 10 కుంటలు ఉంటుంది కదా, 10 కుంటలు ఉంటుందా పోయిద్దా అనేది డౌట్తోనే ఉన్నారు రైతులందరూ. అది అధికారులు రెక్టిఫై చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. సుమారు 194వ సర్వే నెంబర్లో నాకు 3 ఎకరాల 10 కుంటల ల్యాండ్ ఉంది. అది కొలత ప్రకారం 3 ఎకరాల 20 కుంటలు వస్తుంది కాబట్టి ఆ 10 కుంటలు ఉంటుందా పోయిద్దా అనే డౌట్తో ఉన్నారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు రెవెన్యూ ఉంది, సర్వే నెంబర్లో పొలం ఎక్కువ ఉంది, ఫీల్డ్ మీద తక్కువ ఉంటుంది, పక్కన ఎక్కువ ఉంటుంది. అది మాకు ఇస్తారా ఎవరు అనేది కూడా రైతులు డౌట్ ఉంది. అది కొంచెం రెక్టిఫై చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. తగ్గింది కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్ అయితే తగ్గింది పెంచింది సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని కోరుతున్నాం. ఆర్ఐ ఎవరమ్మా ఇక్కడ? రెవెన్యూ ఇన్స్పెక్టరు నువ్వేనా? ఇందా మాట్లాడదు నువ్వే కదా. రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మాట్లాడమను. సరే, ఒక మాట చెప్పండి పెద్దన్న. సభకు నమస్కారం. రాష్ట్ర నాయకులు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా
ఇంత చిన్న గ్రామానికి ఇచ్చేసినందుకే వారికి పాదాభివందనాలు తెలియపరచుకుంటూ, రెవెన్యూ అంటే కాని పని అంటూ ఏది ఉండదనేది ఒక ఇనికిడి. అయితే ఇక్కడ సర్వే కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానం కూడా కొంత రైతులకి వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 200 ఎకరాలు పైబడి ఈ రైతు బంధు కోసం ఎక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏంటి మరి అది ఆ 200 ఎకరాలు ఇప్పుడు తేలుస్తారా తేలవరా అనేది సభాముఖంగా అడుగుతున్నా. ఇందాక సారు చాలా మ్యాపులు చూపించారు. ఆ మ్యాపుల్లో అది ఏదన్నా తేలుద్దా లేదా అనేది మండల వైజ్గా దాదాపుగా 1500 ఎకరాల ఎక్స్ట్రా ఉంది. దాన్ని ప్రతి గ్రామంలో కూడా సర్వే పెడితేనే తేలుద్ది. మరి ఒక గ్రామానికే నెల అంటున్నారు, 2 నెలలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే అది ఎంత టైం పట్టుద్దో అది మరి అది ఆ భగవంతుడికే తెలియాలా, నాయకులకు తెలియాలా. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం, ధరణిలో ఒక యజమానికి 6 అమ్మాయిలు 1 కొడుకు. ఆ రైతు కష్టపడి అందరికీ తల 1 ఎకరం పెళ్లిళ్ళు చేసిండు. 7 ఎకరాల్లో కొడుకు 1 ఎకరం ఉంచిండు. ఆ ఎకరం ఆ యజమాని చచ్చిపోతే బిడ్డలతో అవసరం ఉంటుంది. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలా. వాళ్ళు తల 1 ఎకరం పంచుకున్నారు, కొడుకు 1 ఎకరమే ఉంచారు. ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలనేసరికి వీళ్ళందరూ కావాలా. వాళ్ళు ఒక్క తక్కువ అయినా కూడా ఎంఆర్ఓ గారు కనీసం ఎక్కడ ఎంటర్ కూడా కానీరు. అసలు ఇప్పుడు ఆ ఒక్క మగవాడు ఏం చేయాలా? ఈ ఆడపిల్లగాళ్ళు ఆ ఎకరం మాకు మంచి ఇస్తేనే మీకు సహకరిస్తామంటున్నారు. అది ఇప్పుడు ఏమన్నా ఈ భూభారతిలో ఏమన్నా మార్పు చేర్పులు ఏమన్నా ఉన్నాయా? లేదా అదే కొనసాగుద్దా? అదే కొనసాగితే గ్రామాలలో డైలీ పంచాయతీలు చేయలేక మేము అల్లాడిపోతున్నాం. దయవుంచి దాన్ని పెద్దాయన అది ఆ ఎకరం పొజిషన్ లో ఎవరున్నారు, సాగులో ఎవరున్నారు? కొడుకే ఉన్నాడు. రైట్, ఇక మాట్లాడు. కొడుకున్నాడు. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అనేసరికి ఈ ఆడవాళ్ళు 6 వస్తున్నారు. ఈ 6 ఎవరు సంతకం పెట్టినా కూడా అది పని కావట్లా. కాబట్టి దయవుంచి మీరు దాన్ని సవరణ చేయవలసినదిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాకండి అన్న, రైతు ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడమా. ఈనాటి ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మరియు నా పేరు టీవీ రెడ్డి అండి. చొప్పకట్ట పొలంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఎంఆర్ఓ వారి దగ్గర పోయాను. దాంట్లో 6 ఎకరాల పొలం ఉంది. ఏది 2 పాస్ పుస్తకాలు. నేచురల్గా వచ్చి చూస్తే 3 ఎకరాలే ఉంది. మరి దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారు? అట్లనే కేసీఆర్ గారి ధరణి పెట్టి చాలా మంది పరమ తాగుబోతు కూడా 2 ఎకరాలు ఉంటే వాడు అంగుష్టం ఎత్తి మారిపోతుంది. వాళ్ళ పిల్లలు మనవాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఏది దానివల్ల ఇప్పుడు ఒకవేళ తిక్కరోడైనా కానీ కొంచెం మనకి భూభారతి వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుసరించితేనే ఇది అమ్ముకోవడానికి కూడా కుదురుద్ది. అప్పుడు తిక్కరోడి తిర్రాలు పోయినట్టే ఉంది. ఆ ధరణి పెట్టిండు, ఎవడైతే అంగుష్టం వేసిండో నిండా మందు దాపి తీసుకొని పోతే అమ్మటే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఈ భూభారతి తెచ్చినందుకు మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు టైగర్స్కి మా ధన్యవాదాలు. కొంచెం ఏమైనా క్రిటికల్ ఉంటే వాటిని చూడవలసిందిగా కోరుతున్నాం. టీవీ చిన్న ప్రశ్న వారికి, ఇప్పుడు 6 ఎకరాలేమో పుస్తకాల్లో ఉంది, భూమి ఏమో 3 ఎకరాలు ఉంది. వాస్తవం భూమి 3 ఎకరాలు లేవు. 6 ఎకరాలు ఎక్కించుకుని ఇప్పుడు నువ్వు 3 ఎకరాల బదులు 6 ఎకరాలు చూపించాలా? లేకపోతే 6 ఎకరాలు తొలగించి కరెక్ట్ 3 ఎకరాలే ఉందని పాస్బుక్ ఇవ్వాలా? ఇప్పుడు ఇద్దరు కొనుక్కున్నారు కాబట్టి చెరెకరన్నరన్నా చేయాలా? ఇద్దరు డబ్బులు పెట్టే కొనుక్కున్నారు. ఉన్న 3 ఎకరాల భూమిని వాళ్ళకి పంచాయతీ లేకుండా చెరెకరన్నరన్నా చేయగలసిందిగా కోరుతున్నా ప్రభుత్వాన్ని. 6 ఎకరాలు ఇవ్వమంటారు. 6 ఎకరాలు సాధ్యపడదు కదా సార్. సార్ భీమవరం గ్రామ రెవెన్యూలో 46లో ఎక్స్టెంట్ కొంత ఉంది సార్. కొంత ఎకరం పొలం పెంచుంది 46 సర్వే నెంబర్లో. దాన్ని 3 సార్లు సర్వే చేసిన ఆ 46 సర్వే నెంబర్లో ఆ ఎకరం చూపుతూ చుట్టూరు కోఆర్డినేటర్స్ కూడా చూసి జరిగింది. రికార్డెడ్లో ఎకరం రావట్లేదు సార్. అది 3 సంవత్సరాల నుంచి 3 సార్లు సర్వే చేయడం జరిగింది. ఆ ఎకరం ఎక్కడ అడ్జస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు సార్. దీనికి ఇటువంటి
లోపాలు కొన్ని గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి సార్. అది సార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉన్నావమ్మా ఇక్కడ? 1.5 years. 1.5 year అవుతుంది కదా. ఈ గ్రామంలో ఇప్పటివరకు నక్షా లేకపోవటం వలన, ప్రాపర్గా ఈ సర్వే జరగకపోవటం వలన ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఈ సర్వే వల్ల వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుందో నీ అనుభవం ద్వారా యాజ్ అ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా కరెక్ట్గా మా అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి మరియు రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు ఉన్నతాధికారులందరికీ మరియు గ్రామ ప్రజలకు నా నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 413 గ్రామాల్లో లక్ష్యాలు లేనటువంటి గ్రామాలని సర్వే చేయడం జరుగుతుంది. అందులో మనం ఎరిపాలెం మండలం ములుగుమాడ గ్రామం ఒకటి. ఈ గ్రామానికి సంబంధించి ఇంతవరకు భూమికి సంబంధించి నక్షా లేదు. ఇది ఇప్పటికి కూడా సెంట్లోనే ఉన్నాయి. రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఆంధ్ర సిస్టంలో సెంట్స్ ఉంటాయి. 100 సెంట్లు అంటే 1 ఎకరం. 100 సెంట్లు అంటే మన దగ్గర అయితే 40 కుంటలు అయితే 1 ఎకరం. ఇప్పటికి కూడా మన రికార్డు సెంట్స్లోనే ఉంది. మొన్న ధరణి వచ్చిన తర్వాత వాటిని మన కుంటల్లోకి కన్వర్షన్ చేయడం జరిగింది. కానీ ఏ రైతుకి కూడా టీపన్స్ కానీ సర్వే మ్యాప్ లేపడం వల్ల వాళ్ళ బౌండరీ వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమగ్ర భూ సర్వేలో మనకి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సిసిఎల్ఐ కమిషనర్ నవీన్ మిట్టల్ గారికి, ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, సర్వే అధికారులకి, డిసిసిబి చైర్మన్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు, భూములున్న ఆసాములు, ఈ ప్రాంత ముఖ్య ప్రముఖులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని, ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప ప్రభుత్వం ఏదో అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికే ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టంలో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం.
మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా, ₹1 కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. అంతేకాదు అనేక అంశాలు ఈ చట్టంలో ఉన్న అంశాల గురించి గౌరవ కలెక్టర్ గారు, సిసిఎల్ఐ గారు, బుద్ధ ప్రకాష్ గారు కూడా చెప్పారు. దీంట్లో కొన్ని విషయాలు రైతన్నలు కూడా ఇందాక అడిగారు. ఉదాహరణకి ములుగుమాడునే తీసుకుందాం. రాష్ట్రంలో సుమారు 413 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు మన ములుగుమాడు లాగా నక్షాలు లేవు, వాటికి సరైన పానీలు లేవు. ఇందాక రైతన్నలు అడిగినట్లు నిజంగా నీ భూమి నీ సర్వే నెంబర్ ఇదేనానంటే రెవెన్యూ అధికారులు కూడా గుడ్లు ఎల్లబెట్టే పరిస్థితి ఉంది. ఇటువంటి రాష్ట్రంలో 413 గ్రామాలున్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు నేను కూర్చున్నప్పుడు ఇటువంటి గ్రామాలు చేసేటప్పుడు పైలట్ గా మన ములుగుమాడు గ్రామాన్ని కూడా చేస్తే బాగుంటుంది మన జిల్లాలో అనే సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనలకి ప్రకారం మన ములుగుమాడు గ్రామాన్ని కూడా ఎంపిక చేసుకున్నాం. ఈ ములుగుమాడు గ్రామంలో ఏదైతే ఇందాక 5 గ్రామాలు రాష్ట్రంలో పైలట్ గా తీసుకున్నాం. ఈ 413 గ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో 5 సంస్థలకు ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా ఒకళ్ళకే కట్టబెట్టలా. ఈ 5గురికి ఎందుకు ఇచ్చామంటే 5గురు చేసే సర్వే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ గ్రామాల్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ సమస్యలు ఇచ్చే పరిష్కారం ఎలా ఉంటుందో చూద్దామని దేశంలో ఉండే ప్రముఖమైన సంస్థలు 5 సంస్థలు ఏరుకొని దేశంలో నుంచి 5 సంస్థలు తీసుకొచ్చి ఈ పైలట్ గ్రామాలైన 5 గ్రామాలకు ఇవ్వటం జరిగింది. అందుట్లో ములుగుమాడు, ఈ ములుగుమాడుకి సంబంధించిన దాంట్లో పైలట్ గా చేయడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. పైనుంచి గాలిలో నుంచి ఆ ఎక్విప్మెంట్ తిరిగేటప్పుడు డ్రోన్ తిరిగి కింద సర్వే చేసే విధానం ఒకటి, అదే రకంగా భూమి మీద దీని నుంచి సర్వే చేసే విధానం రెండోది. ఈ రెండు కాకుండా ఆకాశంలో ఉండే శాటిలైట్ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. అది కొలతల్లో తేడా ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో దాన్ని మనం తీసుకోవటంలో ఈ డ్రోను ఈ సర్వే గ్రౌండ్ మీద చేసే సర్వే 2 సర్వేల ద్వారా ఏదైతే సర్వే చేసే వ్యవస్థని ఈ ములుగుమాడు నక్ష అంటే తెలియని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఏదైనా డొంక కానీ ఏదైనా ఆధారం కానీ ఆ రెవెన్యూ గ్రామంలో కావాలంటే పెద్దోళ్ళు చెప్తుంటారు, అరే ఆ నక్షాలో చూడరా ఎన్ని గొలుసులుందో ఆ డొంక చెప్పుద్ది అని.
నక్ష అంటే ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా రెవెన్యూ వ్యవస్థకి నక్ష అటువంటిది. అటువంటి నక్షాన్ని ఈ ములుగుమాడు గ్రామానికి తయారు చేసే దాంట్లో ఈ వ్యవస్థని నాడు ఏర్పాటు చేసి 2 రకాలుగా, ఒకటి డోను ద్వారా, రెండవది భూమి మీద ప్రతి ఖాతాని, ప్రతి రైతన్నకున్న భూమిని స్పష్టంగా కొలిసి డోను ద్వారా కొలిసి మ్యాప్ తయారు చేస్తారు. ఈ భూమి మీద పెట్టే ఎక్విప్మెంట్ ద్వారా కొలిసి మ్యాప్ చేస్తారు. ఈ 2 మ్యాపుల్ని ఒకే టేబుల్ మీద పెట్టి ఏది కరెక్ట్ ఉంటే ఆ కరెక్ట్ గా ఉన్న మ్యాప్ని భవిష్యత్తులో మన రాష్ట్రంలో మనం చేద్దామనుకున్న సర్వేకి ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని ఉపయోగించుకోవాలన్నదే మన ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. ఈ చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజాం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రబుద్ధులు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారతి ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ సర్వే చేసి మ్యాప్ పెడితే ఉత్తరోత్తర మీ కొడుకో, మీ మనవడో, మీ ముందు మనవడో ఈ ఆస్తి మీరు ఇచ్చిపోయిన దాన్ని సమస్యలకి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా పూర్తిగా స్వచ్ఛమైన ఆస్తిని ఇచ్చే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా అనేక అంశాలని, ఇందాక ఆధార్ ఎలా ఉందో రైతన్నకు, ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదారు అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో భూదారుని కూడా ప్రతి కమతమున్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము. అంతేకాదు ఇందాక నవీన్ మెట్ల గారు చెప్పినట్లు సర్వేర్ల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ప్రభుత్వం కొంతమందిని నియమిస్తుంది, ప్రైవేటు సెక్టార్లో కూడా ట్రైనింగ్ చేసిన లైసెన్స్ ఇచ్చి మొదటి విడత రాష్ట్రంలో 6,000 మంది సర్వేర్లని అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే 30-35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేర్లు కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. లైసెన్స్డ్ సర్వేర్లు కూడా మీ మండలాలకి
మీ గ్రామాలకి వస్తారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఆనాడు ఆ దొరవారు అర్ధరాత్రి వారు చెప్పిన పని చేయలేదని రోడ్డును పాలు చేసిన దాన్ని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూ అధికారిని నియమించే విధంగా కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 3-4 రోజుల్లో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 3,556 మందిని నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తాము. దీనివల్ల ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు ప్రైవేటు భూములకు కూడా పూర్తి భద్రత కల్పించే వ్యవస్థ మీ రెవెన్యూ విలేజ్ల్లో ఈ రెవెన్యూ అధికారి ఒక కాపలాదారుడిగా ఉంటాడని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇంతేకాదు అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా ఏదైతే గతంలో మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే గంటలు నుంచోవాల్సి వచ్చేది, దీన్ని కూడా 2 విడతల్లో పైలట్ గా చూశాం. నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్వేల సబ్ రిజిస్ట్రార్ల దగ్గర స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక కొత్త తరాన్ని తీసుకొచ్చాం. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వార్థం కోసమో కేబినెట్ స్వార్థం కోసమో మా ఆలోచనే కాదు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకునేదాన్ని చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, నేను ఇక్కడికి వస్తే ఒక 150-200 మంది ఉంటారనుకుంటాను. కానీ భూమి పట్ల ఈ చట్టం పట్ల మీకున్న ఉత్కంఠన ఏదైతే గడిచిన 10 ఏళ్లలో ఇబ్బంది పడ్డారో దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి ఇక్కడికి వచ్చారు మీరంతా. మీ నమ్మకాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ వమ్ము చేయదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వము చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నికలకు ముందు సీఎం గారు, భట్టి గారు, మిగతా వాళ్ళు మేమందరం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాము. పాత వాటిని ఇస్తూ కొత్త వాటిని కూడా ఇచ్చే మన ప్రభుత్వం భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుచున్నాం. గౌరవనీయులు, మీ అభిమాన శాసనసభ్యులు, మన నాయకుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి గారి నియోజకవర్గం మదిరలో ములుగుమాడులో భట్టి గారి ఆహ్వానం మేరకి ఆర్ఎం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు మొదలు. దాన్ని నా నియోజకవర్గంలోనే ములుగుమాడు పైలట్ విలేజ్లోనే పెట్టాలి అని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే తప్పకుండా మీ ఆదేశాలు పాటిస్తామని చెప్పి పొంగులేటి గారు, నేను మీ గ్రామానికి వచ్చాం. గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఒక మంచి పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మీ ఊళ్ళో ప్రారంభించడం భట్టి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రానికి శుభసూచకం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా యంత్రాంగం, ఈ యొక్క రెవెన్యూ ప్రధాన కార్యదర్శి మిట్టల్ గారు, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ అధికారి, మన ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగినటువంటి బుద్ధ ప్రకాష్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ప్రియమైన రైతాంగ సోదరులకి, పత్రికా విలేకరులకి, గ్రామస్తులకి, మండల నియోజకవర్గ జిల్లా నాయకులకి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, పొంగులేటి గారు చెప్పినట్లుగా ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి
శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా, ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా, ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ ఓడికి వెళ్తుంది. అది మిట్టల గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలా మంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు పగలగొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఈ ఐఐఎస్ యొక్క సంస్థ ద్వారా ఎక్యురేట్గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్గా తీసుకున్నాం. కాకపోతే ఇందాక రైతులకు అనుమానం వచ్చింది, ఈ ఒక్క ఊరే 4 రోజులు పడితే మరి మా గ్రామాలన్నీ ఎప్పుడు చేస్తారని. దానికి ఆర్ఎం గారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా, ఇందాక పెద్ద ఆయన 3 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఆయన పాస్బుక్లో ఉందంటుండు, అట్లా కాకుండా నిఖార్సైనటువంటి రికార్డ్స్ని తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర, తెలంగాణ రాజకీయ చరిత్రలో శ్రీనివాసరెడ్డి గారి పేరు శాశ్వతంగా మిగులుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి చేయటం మనందరికీ గర్వకారణం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఈ భూ సమస్యలు, బుద్ధ ప్రకాష్ గారు నాకు పీఓ ఐటీడీఏగా ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయనకి ఈ జిల్లాలో అనుబంధం ఉంది, ఆ జిల్లా సమస్యల పట్ల కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఏదైనా సరే తగు వస్తే భూమి కాడే వస్తుంది. ఆ తగువులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఎందుకు ఏలు పెడితే కుట్టుద్ది, కుట్టిన కాడ నుంచి మనకి తీపి పుట్టుద్ది, మనకెందుకు జరగని, మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు ఇవి. మాకు రాజకీయం శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టనటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ క్యాబినెట్, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం చేస్తుంది. అంటే మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా మిగులుతుంది. మీరు చూశారు, ఏ పథకం చూసినా భారతదేశంలో ఏది బాగుంది అంటే తెలంగాణ బాగుందని చెప్పుకునే రోజులు వచ్చినాయి. నిన్న మొన్న మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్ని సర్వేలు చేపించింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుందో చూడండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తెలంగాణలోనే బాగుందని చెప్పి వచ్చింది.
అంటే మన ప్రభుత్వం సమర్థవంతంగా గత 16-17 నెలలుగా ఎక్కడా రాజీ పడకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా, ఈ రాష్ట్రం అగ్రభాగాన నిలబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కూడా మీరు చెప్పారు, మనకి పక్క రాష్ట్రంతోటో, ఆ రాష్ట్రంతోటో, ఈ రాష్ట్రంతోటో పోటీ కాదు, ప్రపంచ దేశాలతోటే తెలంగాణ పోటీ. అందుకని విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంస్కరణలో కానీ, ఈ యొక్క చట్టాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అది మీరిచ్చినటువంటి శక్తి, మీరిచ్చినటువంటి ధైర్యం. మీరు నిజాయితీగా, నిర్భీతిగా, నిక్కచ్చిగా పరిపాలించండి, మేము మీ వెంట ఉంటామని చెప్పి మా అందరినీ కూడా పెద్ద మెజారిటీ తోటి మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. ఆ గెలిపించిన దానికి తార్కాణంగా మేము కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి మేము ఇంటర్నల్ గా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా భూ రికార్డుకి టోకెన్గా మీ దగ్గర వసూలు చేయాలని కాదు, మేము ఇంతకుముందు రూపాయి రకం కట్టేటప్పుడు కూడా పుస్తకం పట్టుకెళ్తే ఆ సంవత్సరానికన్నా మా భూమి మాకుందా లేదో లెక్క తేలేదు. ఈ 20-30 సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు, మేము రకమో కట్టట్లేదు, ఆ భూమి ఉందో లేదో ఎవడి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది. అందుకని టోకెన్గా మళ్ళీ క్యాబినెట్లో ఆలోచించుకొని ఎంతో కొంత మీ డబ్బుల కోసం కాదు, మీ రికార్డు పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఉండటం కోసం, మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు తెలియటం కోసం, నా భూమి నా ఖాతాలోనే ఉంది అని ధైర్యంగా నిద్రపోవటం కోసం. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెద్ద ఆయన, ఎవరి పేరు మీద ఎక్కిందంటే అట్టెక్కింది, మనం చూసుకోకపోవటం, రికార్డ్స్ ఇంప్లిమెంట్ కాకపోవటం, వ్యవస్థలు కూడా దారి తప్పిపోయినాయి. అందుకనే రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, అస్తవ్యస్తమైనటువంటి పద్ధతుల్ని తిరోధకాలు ఇవ్వాలనే ఆర్ఎం గారు, ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈనాడు భావిస్తున్నారు. అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకొని అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితోటి పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. బట్టి గారికి అధిక భారం అయినప్పటికీ నిబ్బరంగా, ఎక్కడా కూడా తొట్టుబాటు లేకుండా, ఎక్కడా కోపగించుకోకుండా, ఎక్కడా కూడా ఆయన ఈ కార్యక్రమాలు జరపడానికి ఆయన యొక్క శక్తియుక్తులన్నీ కాపాడుతుండు. అయినా సరే ఇంకా లోటుపాట్లు ఉంటాయి, కానీ ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే, పాత పథకాలు ఉపయోగపడేటటువంటి పథకాలు కొనసాగిస్తూనే, కొత్త పథకాల రూపకల్పన చేస్తూనే లక్షల కోట్ల రూపాయలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం మీద, సామాన్యుల మీద, బడుగుల మీద, బలహీన వర్గాల మీద ఖర్చు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే రాష్ట్రం మొట్టమొదటి సంవత్సరంలోనే, మొట్టమొదటి పంట కాలంలోనే ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, విచ్ఛిన్నమైనటువంటి, విధ్వంసమైనటువంటి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 36,000 కోట్లు బట్టి గారు రైతు ఖాతాలో వేశారు అని అంటే అది బట్టి గారి సమర్థత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే నేను చెప్తున్నా, మళ్ళీ నాట్లు ముందే ఇచ్చేయండి, కాబట్టి ఆలస్యం కాకుండా మీరు ప్రయత్నం చేయాలనంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు మాట ఇచ్చారు. అందుకనే ఆ మాట ప్రకారంగా నేను కూడా మీరు నాట్లు మొదలు పెట్టక ముందే మీ ఖాతాల్లో, మీ జేబుల్లోకి బట్టి గారి పైసలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరం అన్నిటినీ ఒకేసారి మొదలు పెట్టడం మూలన కొద్దిగా ఒక వెనకడుగు ముందడుగు అయింది. దాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మమ్మల్ని ఏదైతే బాధలు ఉన్నాయో మీరు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ సెట్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ మేము ఒకటే అనుకున్నాం, ఈ 2వ తారీఖు నుంచి కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని అవసరమైనటువంటి రైతాంగం కోసం కానీ, పేదల కోసం ఇండ్లు కట్టే నిర్మాణం కానీ, వేరే ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెడదాం. శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేద్దాం. అధికారం కోసమో, ఓట్ల కోసమో ఏదో చేసి
చిందరవందర చేసే పద్ధతులను పక్కన పెట్టి శాశ్వతమైనటువంటి రైతాంగం మెచ్చుకునేటటువంటి ప్రజలు కోరుకున్నటువంటి పథకాలకి వెచ్చించి పద్ధతి ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటుతో పాటు క్రమశిక్షణ కూడా పాటించి బట్టి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రైజింగ్ నెంబర్ 1గా ఉండాలనేది మా అందరి కోరిక. మీ యొక్క ఆశీర్వాదంతో మేము వచ్చాం. మేము వచ్చిన ఫలితాలు మీకు రావాలి. అది భూభారత వల్ల కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, విద్యా వైద్య రంగాల్లో కానీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణ అవసరం. కాబట్టి మీరు కూడా ప్రజలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అవసరమైన వాటికి పెట్టండి. అవసరమైన నిరుపేదలకు ఇవ్వండి. ఇప్పుడు పొంగులేటి గారు 4,50,000 ఇళ్ళు ఇచ్చారు. వాటిని గుడిసెలో బతికేటటువంటి రేపో మాపో గాలి వస్తేనో వాన వస్తేనో తడిసేటటువంటి నిరుపేదకు కేటాయించండి. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కొద్దిగా రేకులు ఉన్నోళ్ళకో పెంకులు ఉన్నోళ్ళకో ఇచ్చుకోవచ్చు. అట్లా పేదవాడికి ఇచ్చినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్షన్ చేయరు, మీకు మీద అపవాదులు కూడా రావు. ఒక్కటి తప్పు చేసినా కూడా నా దగ్గరోడనో నా ఎమ్మడి తిరిగిండనో లేకపోతే ఇంకొకటనో మీరు ఆశించి ఒక్కటి తప్పు చేస్తే ఆ ఊళ్ళో మీరు చేసిన మంచి కార్యక్రమాలన్నీ మసి అయిపోతాయి. మీరు కూడా గతంలో చూశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్పా, పోయిన పార్టీ ప్రభుత్వం బట్టి గారిని ఎట్టయినా ఓడియాలి, చింతకాయలో దళిత బంధు పెట్టి అందరికీ అన్ని డోజర్లు, ట్రాక్టర్లు, టెంటులు, బొంట్లు మొత్తం ఇద్దాం, ఆ మండలంలో 10,000 మెజార్టీ వస్తే బట్టి గారు ఓడియొచ్చు అని అనుకున్నారు. అట్లిస్తే ఆయనకి 10,000 మెజార్టీ ఎక్కువ వచ్చింది. అంటే నిరర్ధకమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి, అవసరం లేని అపవిత్ర దానం చేస్తే ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి పాలకులం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు కానీ మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి. స్థిరంగా మీ పేరు ఆ గ్రామంలో ఉండాలన్నా, ఆ మండలంలో ఉండాలన్నా, ఆ జిల్లాలో ఉండాలన్నా, ఆ రాష్ట్రంలో మీరు రాజకీయాల్లో బతికుండాలంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా, ధైర్యంగా మీరు కార్యక్రమాలు చేపట్టండి. మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు తప్ప అందరికీ ఇచ్చి అధికారం పొందాలంటే అది భగవంతుడు కూడా సాధ్యం కాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దాన్ని మేము అన్ని సరి చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఏదన్నా కరెక్ట్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు రెడ్డి గారు, బట్టి గారు మధ్య రోడ్లు ఎడల్పు చేయాలంటాడు. ఎవళ్ళో వచ్చే ఈ షాపు తీయటానికి లేదంటారు. మధిర మా తాలూకా ఒకప్పుడు. అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రోడ్లు ఎడల్పు చేస్తే ఎవరికి సౌకర్యం? అక్కడ వ్యాపారస్తులకు సౌకర్యం, అక్కడ ప్రజలకు సౌకర్యం. మధిర పట్టడానికి ఒక అందం, ఒక ఆనందం. మరి నేను పుట్టక ముందే ఉన్న మధిర అట్టే ఉంది. మరి నిన్న మొన్న వచ్చినటువంటి టౌన్లన్నీ బాగా అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఎందుకు అవుతున్నాయి? రోడ్లు విశాలంగా ఉంటాయి. విశాలంగా ఉంటే మార్కెటింగ్ జరుగుద్ది. మార్కెటింగ్ జరిగితే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యం, అక్కడ వ్యాపారస్తులకు లాభాలు. అందరికీ సౌకర్యంగా ఉండే పద్ధతులు అవలంబించే పద్ధతిని మా ప్రభుత్వం ఎక్కడా కూడా ఇబ్బంది వచ్చినా మేము ఆ కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా వెళ్తాయి. పొంగులేటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టం అతి త్వరలోనే పూర్తి చేసుకొని భారతదేశానికి తలమానికంగా ఉండేటట్టుగా నాకున్నటువంటి ఏకైక కోరిక, నేను ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి చెప్తున్నా, సర్వే చేస్తే ఆ ఖర్చు అవసరమైతే మేమే పెట్టుకుంటాం, ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నాకు 10 ఎకరాలు ఉంటే నా 10 ఎకరాలు కొలిసేవ్వండి, నేను 10 కావాలంటే మిట్టల్ గారు నా ఖర్చు ఎంత అయిందో నాకు చెప్పండి, నీ ఖాతాలో వేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు మీ ఎంఆర్ఓకో, ఆర్ఐకో, ఎల్ఐకో, పుల్లైకో, దళారులకో కట్టబెట్టే బదులు ఒక్కసారి ఫినిష్ చేసుకుంటే పోద్దు కదా. అందుకని మిట్టల్ గారు కూడా అనుభవం కలిగినటువంటి అధికారి, బుద్ధా ప్రకాష్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మేము ముగ్గురం, ఆయన గారు పైసలు ఇస్తాడు, ఆయన గారి భూమిని కరెక్ట్ చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రైతు తెలంగాణ రైతే తప్ప భారతదేశంలో ఎవడు మిగల్లా. అది మోడీ గారే చెప్తుండు. ఎక్కువ వరి ధాన్యాన్ని ఈ భారతదేశానికి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే తెలంగాణ రైతులు. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఉన్నా కూడా మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం వెనకడిగేసే ప్రశ్నే లేదు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాల్ని చక్కదిద్దుకుంటూనే శభాష్ అనిపించుకుంటాం. తద్వారా మీరు కూడా సంతోషంగా ఉండాలి.
వీటికి కూడా మీరు సహకరించాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఇతర దేశాల్లో ఉంటారు. ఆ పక్క రైతు రాకపోతే ఆ భూమి అందరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ రాకపోతే అది సెటిల్ అవుదంటున్నారు పెద్ద ఆయన. అందుకని అందరూ సహకరించాలి. అందరూ సహకరించి ములుగుమాడుని నెంబర్ 1గా మీరు 20 రోజుల్లో పూర్తి చేస్తే అందరికీ గుండె ధైర్యం వస్తుంది. మిట్టల్ గారి మీద, పొంగులేటి గారి మీద మాకు నమ్మకం కలుగుద్ది. ఎస్, ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుందనే విశ్వాసం వస్తే అందరూ సహకరించే అవకాశం వస్తుంది. భట్టి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ ములుగుమాడు సమావేశం ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాలని, ఆదర్శంగా ఉండాలని, దానికి సహకరించే ములుగుమాడు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భట్టి గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పిలిచినందుకు. థ్యాంక్ యూ. శివుడాకిని లేనిది ఏమైనా కొట్టట్లేదు. కాబట్టి ఏ పని జరగాలన్నా ఆయన దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అది వెళ్ళే పని లేకుండా పనులన్నీ పూర్తి చేసే సమర్థుడు మీరు ఎన్నుకున్నందుకు, మాకు ఆయన ఆధీనంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. వర్ధిల్లుతూనే ఉంది, ఇంకా వర్ధిల్లేదు. కాగితాలు ఎందుకు ఇంకా అంత పెద్ద చాలమ్మా మమ్మీ ఓకే వదిలేసే ఇది ఓకే. సభాధ్యక్షులు మరి మన జిల్లా కలెక్టర్ ముజ్మల్ ఖాన్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ గ్రామానికి మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామానికి ఆ ఇద్దరు మంత్రుల ఆదేశాలతో ఇక్కడ వచ్చేసినటువంటి సిసిఎల్ఏ కమిషనర్ శ్రీ మిట్టల గారికి, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ సెక్రటరీ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకి, ముఖ్యంగా ఈ భూభారతి భూ సర్వే పైలట్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, గ్రామ పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ములుగుమాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది. మరి 413 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇక్కడ పాలన
సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటివరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950sలో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగుల రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్, అది కూడా ఒక చారిత్ర. ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డ్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్, అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలైంది. భూమిపైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ అందరూ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి, ముఖ్యంగా టీవీ రెడ్డి గారు, సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు.
అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం, సరే గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూములపైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించడం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో వాళ్ళకి ఎక్కించడం ధరణిలో, దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనరు భూమి లేకుండానే మిగిలిపోవటం. అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు. కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పోండి న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకు తావే లేదు. జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళం వేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారా అంటే చాలా మంది వాళ్ళ వేల ఎకరాలు వాళ్ళకు కావలసిన వ్యక్తుల పేరు మీద ఎక్కించేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న నేను, ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాల్లో కూడా 5వ చట్టం, మొదటి 3 చట్టాలు ప్రజల పనికొచ్చాయి. 4వ చట్టం ధరణి ఖతం చేసేది. ఆ ఖతం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి సరి చేసి ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. ఈ చట్టం చరిత్రలో భూమి ఉన్నంత కాలం ఈ చట్టం ఉంటుంది. ఈ చట్టం ఉన్నంత కాలం మనం బొందుగోల నరసింహరావు గారి గురించి చెప్పుకున్నామే. 1950s తీసుకొచ్చిన తెలంగాణ టెనెన్సీ యాక్ట్, రెవెన్యూ, ఆనాటి రెవెన్యూ మంత్రి. అట్లాగే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా 2025 చట్టం వచ్చినప్పుడల్లా వారి గురించి కూడా చెప్తాం. అట్లాగే ఈ ప్రజాప్రభుత్వం గురించి కూడా చెప్తాం. సో ఈ ప్రజాప్రభుత్వం, ఈ చట్టం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతోనే జూన్ 2వ తారీఖు నుంచి, అంటే 2వ తారీఖు సెలవు కాబట్టి 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి చట్టం ద్వారా వచ్చేటువంటి లాభాలు ప్రజలందరికీ వివరించే చెప్పే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే చేపడతా ఉన్నాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అంశాన్ని చెప్పారు కూడా. గతంలో ప్రతి సంవత్సరం రకం కట్టేవాళ్ళం. రకం కట్టడం వల్ల ఏంటంటే వెంటనే ఆ రోజు ఆ సంవత్సరం నా భూమి, నా ఊరు, నా సర్వే నెంబర్, నాకున్న ఎకరం, నా పేరు ఇది, ఇగో నేను ఇంత రకం కడుతున్న రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కి, దానివల్ల ఆ భూ యజమానికి కూడా స్పష్టత ఉండేది. నేను ఈ సంవత్సరం కూడా పోయి రికార్డ్స్లో నా పేరే ఉంది, నేను రకం కట్టేసి వచ్చేసానని నమ్మకం ఉండేది. సరే 10 సంవత్సరాలు వారు గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి సరే రకం అది డబ్బులు రుసుము పేరు మీద మనం కట్టకుండానే రెవెన్యూ సదస్సు, గతంలో జమాబందీ అని ఉండేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా.
ప్రతి సంవత్సరం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ రెవెన్యూ సదస్సులో ఆ గ్రామాల్లో ఈ సంవత్సరం భూమి అమ్మకాలు ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరి పేరు మీద రికార్డ్స్ మారుతా ఉన్నాయని చెప్పి ప్రజల సమక్షంలో సభ పెట్టి అక్కడికక్కడ రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేసేటువంటి కార్యక్రమం చేసేవాడు. దానివల్ల మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు స్పష్టత ఉండేది. భూమి పైన ఎవరికి హక్కు ఉంది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరి చేతికి వచ్చింది, రికార్డ్స్లో ఎవరి పేరు ఉందనేది ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రజల సమక్షంలో తెలిసింది. అటువంటి రెవెన్యూ సదస్సుల్ని తిరిగి మళ్ళీ భూభారతి ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టబోయేటువంటి కార్యక్రమాన్ని దీంట్లో కూడా పొందుపరిచారు. జమాబందీ ఉర్దూ వర్డ్. సో దీనివల్ల ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. మీరంతా రెవెన్యూ రికార్డ్స్ ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు ఉంటే, కొనుక్కున్న వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆ సభలోనే బయటకు వచ్చే విషయాలు కూడా తెలుస్తాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే ఆనాటి ప్రభుత్వాలు భూమి లేని నిరుపేద ప్రజలు చాలా మందికి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా వచ్చినటువంటి మిగులు భూముల్ని చాలా మందికి అసైన్ చేశాం. భూమి లేని నిరుపేద ప్రజలకు పంచాం. దాదాపు 24-26 లక్షల ఎకరాలు పంచాం. ఆ పంచిన భూములకు సంబంధించి కూడా ధరణిలో చాలా మందికి పార్ట్ బిలో పెట్టి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళందరూ జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ తిరిగి ఎగ్జామిన్ చేసి వాళ్ళందరికీ వాళ్ళ పొజిషన్లో ఉంటే వాళ్ళకే పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఈ చట్టం చేసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ముందుకు పోతా ఉన్నాం. అంటే ఒక ప్రధానమైనటువంటి భూ సమస్యకు సంబంధించి భూమి లేని నిరుపేద ప్రజలకు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి భూములు వాళ్ళకు న్యాయబద్ధంగా వాళ్లే పొజిషన్లో ఉంటే వాళ్ళకే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా బహుశా నేను ఇఫ్ ఐఎమ్ రైట్ అసైన్మెంట్ కమిటీస్ ఉండేవి ప్రతి శాసనసభలో. అసైన్మెంట్ కమిటీస్ ద్వారా భూములు ఉంటే, ఎక్కడైనా మిగులు భూములు ఉంటే ఆ మిగులు భూముల్ని ఆ సంవత్సరం ఆ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆధ్వర్యంలో కమిటీ సమావేశాలు జరిగాయి. భూమి లేని నిరుపేద ప్రజలు ఉంటే భూమి పంచేవాళ్ళు, లేకపోతే భూ పంపిణీ కాకుండా ఇళ్ల స్థలాలకు అవసరమైతే ఇళ్ల స్థలాలకు వాడుకునేవాళ్ళు, లేకపోతే ఇంకొక అధికారికమైనటువంటి కార్యక్రమానికి ప్రజా అవసరాల కోసం ఎదురుంటే దానికి వాడుకుంటాం. అటువంటి కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. ఏమంటే పెడుతున్నాం కదా, ఎస్, దాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. తద్వారా చాలా గ్రామాల్లో బహుశా మనకు 10 సంవత్సరాలు ఎక్కడ అసైన్మెంట్ కమిటీస్ జరగలేదు. అసైన్మెంట్ కమిటీ మీటింగ్స్ జరగకపోవటం వల్ల చాలా చోట్ల మనం ఏం న్యాయం కూడా చేయలేకపోయాం. సో అటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుని వస్తాం. యాతావాత ఈ భూభారతి చట్టం అనేది రైతులకి భూమికి ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుని స్పష్టంగా కొలిసి వాళ్ళకు ఒప్పజెప్పటమే కాకుండా పాస్ పుస్తకాలు ఇచ్చి, అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏమంటే పిటిషన్ అప్పీల్ అథారిటీ కూడా రెవెన్యూ వ్యవస్థలో పెట్టాం. సో కోర్టులు పోయి కోర్టులో డబ్బులు కట్టి తిరగకుండా అప్పీల్ అథారిటీ కూడా ఇచ్చాం. అంటే కింద ఏదైనా పొరపాటు జరిగితే పై అధికారికి అప్పీల్ చేసుకుంటే పొరపాటు ఏమైనా ఉంటే సరిచేసి దాన్ని రెక్టిఫై చేసేటువంటి విధానం. అంటే ఖర్చు లేకుండా తక్కువ రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయ్యే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పెట్టాం. సో ఈ భూభారతి చట్టం అనేది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి రైతులకే కాదు, ఇళ్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆబాదీ భూములకు కూడా సర్వే చేపించే కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ఉపయోగపడేటువంటి ఈ చట్టాన్ని ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొని రావటం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది మనందరి విజయం, ప్రజల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజలు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఈ చట్టం, భూభారతి చట్టం. ఈ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినందుకు ఈ కేబినెట్ కూడా చాలా సంతృప్తిగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ సభ పెడితే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కదిలొచ్చారు. ఇక్కడ సర్వే చేస్తున్నామనంటే ఒక చిన్న సమస్య కూడా లేకుండా సర్వే చేసే ఏజెన్సీకి సహకరిస్తాం. 413 గ్రామాలకు సంబంధించి మొట్టమొదటి గ్రామీణ లక్ష్యాలకు సంబంధించి అన్ని 20-25 రోజుల్లో పూర్తి చేసి అందిస్తున్నాం అంటే ప్రజలు సంతోషంగా దాంట్లో పాల్గొనటమే కాకుండా ఇటువంటి సమస్యలు
పరిష్కారం చేస్తున్నందుకు మీరే అభినందిస్తూ మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారంటే దీని ద్వారా ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరగబోతుందనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ, రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ చట్టం మన చట్టం, మనందరి కోసం తీసుకొచ్చిన చట్టం. సాధ్యమైనంత వరకు ఈ చట్టం గురించి అందరూ అవగాహన చేసుకోవటం కోసం ప్రయత్నం చేయండి, 10 మందికి తెలియజెప్పండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా విషయాలు మిగతా అన్నీ చెప్పడానికి అవకాశం ఉన్నా ఈ చట్టం ఒక్కటే ప్రయారిటీ అయి దీని మీదనే ఫోకస్ ఉండాలని, ఈ చట్టం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ఈ చట్టం ద్వారా జరిగే లాభాలేంటో ఫోకస్గా ప్రజలందరికీ స్పష్టత రావాలని ఉద్దేశిస్తూనే నేను మిగతా అంశాలు జోలిపోకుండా కేవలం ఈ చట్టం గురించి మీ అందరికీ వివరించాను. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగుమాడు గ్రామ పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక ప్రజలకి, మీ అందరి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి 2 మంత్రులకి, ఉన్నతాధికారులకు కూడా, మీ అందరి తరఫున వారికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. పైలట్ సార్, రైట్ సైడ్ సర్వే సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్రదర్శన సార్, అక్కడికి ఇంతకుముందు టీఫిన్ అని 4 గీతలు ఉండేది చూసేవాళ్ళు. నెక్స్ట్
కారు ముందు పెట్టండి కొంచెం స్ప్రెడ్ అవ్వాలి, ఫ్లై అయినప్పుడు తగ్గుతుంది.